గత ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు పోస్ట్ మార్టం మొదలుపెట్టిందట. గట్టి పట్టున్న రాయలసీమలోనూ ఎందుకు ఇలా చతికిల పడాల్సి వచ్చిందనే ఆ విషయంలో లోతైన అధ్యయనం చేస్తోందట. పడిపోయినా మళ్ళీ చెట్టంత ఎత్తుకు ఎలా ఎదగాలా అని జగన్ తెగ ఆలోచించేస్తున్నారట. అసలు తిరిగి పుంజుకోవాలంటే ఏం చేయాలి, ఎవరిని మార్చాలి, ఎవరిని చేరదీయాలి, తన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, ఈ విషయాలన్నీ పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరి జగన్ దృష్టికి వచ్చిన అంశాలేంటి, ఆయన తీసుకోబోయే చర్యలేంటి? పోయిన చోటే వెతుక్కోవాలి అనే సత్యాన్ని వైసీపీ అధినేత జగన్ అర్థం చేసుకున్నారట. అందుకే దెబ్బతిన్న చోటే పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారట. తాజాగా ఆ పార్టీలో జరుగుతున్న మార్పులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అంటున్నారు రాయలసీమ రాజకీయ పరిశీలకులు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైఎస్ఆర్సీపీని మళ్లీ బలోపేతం చేసేందుకు అధినేత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఆ నిర్ణయాలు, వాటి ప్రభావాల గురించి ఇప్పుడు రాయలసీమ వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది. రాయలసీమలో వైసీపీ మునుపటి వైభవం తీసుకురావడానికి పోస్టుమార్టం ప్రారంభించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులకు, ముఖ్యమైన వారికి పార్టీ కీలక పదవులు అప్పజెప్పాలన్న నిర్ణయానికి వైసీపీ అధినేత వచ్చేశారట. అధికార పార్టీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. సీమ జిల్లాల్లో బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు పార్టీకి బలమైన గళంగా ఉన్నవారిని కీలక స్థానాల్లో నియమించడం ఆ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో పార్టీ రాయలసీమ ఇన్ఛార్జిగా, కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. గతంలో ఈ స్థానంలో మాజీ మంత్రి నారాయణ స్వామి కొనసాగారు. మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకోవటం వెనుక అనేక ప్రయోజనాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్నటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మేయర్ సురేష్ను కాదని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఎన్నికల వరకు జడ్పీ చైర్మన్గా కొనసాగిన ఆకేపాటి అమర్నాథ్ ఎన్నికల్లో పోటీ చేసి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కడప జడ్పీ ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు 6 జడ్పీటీసీ సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకోవటం, అనంతరం మరికొందరు పార్టీ మారుతారనే సమాచారం రావడంతో వైసీపీ అప్రమత్తమైందట. కొన్ని రోజుల కిందట స్వయంగా జడ్పీటీసీ సభ్యులను పిలిచి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారట. తన మామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అండగా ఉంటారని వారికి భరోసా ఇచ్చారట. వెంటనే ఆయన్ని ఆ పార్టీ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఆ పార్టీకి ముందు నుంచి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలే వచ్చాయి. అనంతపురం జిల్లాలోనూ బలమైన క్యాడర్ ఉంది. పార్టీకి సంస్థాగతంగా పటిష్టమైన నాయకత్వం ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో రాయలసీమలో పట్టు కోల్పోయింది. మొత్తం 52 స్థానాలకు గాను కేవలం 7 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను మాజీ సీఎం జగన్, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాత్రమే గెలిచారు. 10లో కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు మాత్రమే విజయం సాధించారు. పొంగనూరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. ఉమ్మడి కర్నూలులోనూ కేవలం 2 అభ్యర్థులే గెలిచారు. ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలా నాగిరెడ్డి మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇక రాయలసీమ జిల్లాల్లో మొత్తం 8 పార్లమెంట్ స్థానాలు ఉండగా కేవలం తిరుపతి, రాజంపేట మాత్రమే వైసీపీ గెలుచుకుంది. అంతకుముందు 2019 ఎన్నికలను పరిశీలిస్తే కుప్పం, హిందూపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన 49 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీనే జెండా ఎగురవేసింది. రాష్ట్రంలో 151 సీట్లతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ రాయలసీమలో వైసీపీ ఘనమైన స్థానాల్లోనే విజయం సాధించింది.
ఉమ్మడి కడపలో 10 స్థానాలకు గాను 9 చోట్ల, చిత్తూరు జిల్లాలో 8 స్థానాల్లో, అనంతపురం జిల్లాలో 2, కర్నూలులో 11 స్థానాల్లో గెలుపొందింది. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీమ జిల్లాల్లో మాత్రం వైసీపీ 30 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. అంతటి బలమైన పునాదులు ఉన్న రాయలసీమలో మొన్న మాత్రం పార్టీ పట్టుకోల్పోవడంతో రాష్ట్రంలో అధికారం చేజార్చుకోవాల్సి వచ్చిందని సీమ నేతలు వాపోతున్నారు. జగన్ తాజా వ్యూహం ప్రకారం అధికార పార్టీ కార్యక్రమాలను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే బలమైన నేతలను పార్టీ జిల్లా అధ్యక్షులుగా క్రియాశీల స్థానాల్లోనూ నియమిస్తున్నారట. చూడాలి మరి రాయలసీమలో ఆ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవటానికి పార్టీ పెద్దలు చేస్తున్న కృషి ఏ మేరకు ఫలిస్తుందో, అధినేత నమ్మకాన్ని పార్టీ నాయకులు ఏ మేరకు నిలుపుకుంటారు.